6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారో అని మన రాష్ట్రంలో మన దేశం ఉన్న ఆనవాయితీ ఒక ఇదన్నమాట సామెత. అలాగే అమెరికా పక్కన ఉన్నటువంటి మెక్సికో కూడా మరి ట్రంప్ గారు వచ్చి ఒక 1 ఇయర్ పైన దాటింది కదా. మరి 1 ఇయర్తో ఉన్న సావాస దోషం కర్మమో ఏమో తెలియదు, కానీ ఈ దేశాధ్యక్షురాలు కూడా ఆయన ధోరణిలో నడవాలని ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా భారతదేశం మీద 50% టారిఫ్లు, అంటే మన కార్ల మీద, మన బట్టల మీద అనే ఏది కనిపిస్తే దాని మీద 50% ట్యాక్స్ వేసేస్తున్నాము అని ప్రయత్నం చేశారు. మరి ఈ పెడదోడిని ఏమిటో అర్థం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకడు ఎదుగుతున్నాడు అంటే పక్కవాడికి ఎంత కడుపు మంటగా ఉంటుందో అనేది ఇక స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశం ఎదుగుతోంది అనేది మరి అమెరికాకి కడుపు మంట కొడితే మరి అమెరికాను చూసి నేర్చుకున్నాడో లేకుంటే అమెరికా వాళ్ళు ఇతని బలవంత పెడితే ఇలాంటి వేషాలు వేస్తున్నాడో తెలియదు. ఏదేమైనా సరే పక్క దేశం మీద టారిఫ్ వేస్తే బాధపడేది ఏ దేశం అయితే టారిఫ్లు విధించిందో ఆ దేశ ప్రజలు. అందుకనే మన గురదాడ అప్పారావు అంట కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మీరేదో పక్క దేశాన్ని నష్టం చేసేస్తున్నారు అనుకుంటున్నారు. ఉన్న మీ ఇంట్లోనే మీ ప్రజలనే వాళ్ళు ఫ్యూజులు తీసేస్తున్నారు. ఫ్యూజులు తీసేసిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. తన ఇష్టం వచ్చినట్టు పనిచేయచ్చు. ప్రజల్లో విప్లవం వస్తే వీళ్ళంతా కొట్టుకుపోతారు. మరి అలాంటి దయనీయమైన భయంకరమైన అంటే అనవసరమైన విషయాలకి మీరు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు. బట్ ఏదేమైనా సరే ఇవన్నీ కూడా మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో అనే భయాన్ని కలగజేస్తున్నాయి. ఎందుకంటే విపరీతమైన ధోరణులు. పక్కవాడిని ఏదో ఒక 1 ఇయర్ చేస్తారు. మెక్సికో, అమెరికాకే మేము ఆల్టర్నేటివ్ చూసాం, మెక్సికో చూడలేమా చెప్పండి. మా దేశంలో ఉన్న మా కన్జ్యూమర్సే చాలు. మా దేశంలో ఉన్న ప్రతి సగటు మనిషికి ఆర్థిక పుష్టిని మీరు సమకూర్చామనుకోండి, వీళ్ళే కూడా వేస్తారు మీరు కొనేవన్నీ కూడా. మరి ఒకసారి మీకు అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు, బరాక్ ఒబామా అని. ఆయన ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఆ భారతీయులు తినేస్తున్నారు అని. మరి అలా ఉంటాయి. తింటం కూడా తప్పేనా? మరి ఏదేమైనా సరే ఎర్రతోలే వారు ఏమైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. సీ మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటల టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన